శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఎల్వీఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా రేపు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు లబ్బా దుర్గా తెలిపారు. స్వామివారి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలని కోరారు. విజయవాడ సెంట్రల్ 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్ నందు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆశీస్సులతో శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ అలాగే ఎల్వీఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ 63వ డివిజన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో 3వ సంవత్సరం గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా 2వ రోజు చేయడం జరిగింది. ఆ గణనాథుని ఏ విఘ్నాలు లేకుండా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈ సంవత్సరం శనివారం దగ్గర ఒక 8,000 మందికి అన్నదానం, అలాగే ఆదివారం 5వ రోజు నిమజ్జనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా రకరకాల విన్యాసాలతో కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యకలాపాలు, జానపద కళాకారులతో ఆ గణనాథుని నిమజ్జనం అనేది ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాము. బోండా ఉమా గారి ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఎల్వీఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా 3వ వార్షికోత్సవం జరుగుతున్నది. మరి గణనాథుడి దగ్గరికి భక్తులు వేలాది మంది సంఖ్యలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే శుక్రవారం నాడు కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం 8,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆదివారం నాడు 4 గంటలకి లడ్డు వేలంపాట మొదలవుతుంది. ఆ తర్వాత కార్యక్రమంలో ఇంకా సోమవారం ఊరేగింపు అంగరంగ వైభవంగా తీసుకెళ్తున్నాం. అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎల్వీఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున అలాగే బోండా ఉమా గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత 22 ఏళ్లుగా వాంబే కాలనీ సి బ్లాక్ నందు వినాయక చవితి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు కంచి ధనశేఖర్ తెలిపారు. వేడుకల్లో భాగంగా 10,000 మందికి నిత్యాన్నదానం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఏడాది వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకతతో ప్రతిష్ఠిస్తామని, ఈసారి భక్తులకు ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో గణనాథుడి ప్రతిష్టాపన జరిగిందని వివరించారు. బాంబే కాలనీ సి బ్లాక్ లో వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గత 22 సంవత్సరాలుగా ఈ ప్రాంగణంలో గణపతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉండగా గత 10 ఏళ్లుగా గణపతి నవరాత్రులను పురస్కరించుకుని నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామని కార్యక్రమ నిర్వాహకులు కంచి ధనశేఖర్ తెలిపారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా పాల్గొన్నారు. గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన స్వయంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కంచి ధన మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని పేర్కొన్నారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు ప్రతిరోజు నిత్య అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఏడాది వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకతతో ప్రతిష్ఠిస్తామని, ఈసారి భక్తులకు ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో గణనాథుడి ప్రతిష్టాపన జరిగిందని వివరించారు. వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. వినాయక చవితి మహోత్సవాలు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాంబే కాలనీ సి బ్లాక్ నందు 22వ సంవత్సరాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకత ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా నిత్యాన్నదాన కార్యక్రమం, అంటే రోజుకి 2,500 మంది నుంచి 3,000 మంది వరకు రోజు సాయంత్రం 7 గంటల నుంచి నిత్యాన్నదాన కార్యక్రమం పెడతాం. ఎందుకంటే అన్నం ఆకలితో ఉన్నవాడికి ఏ విధంగా అయితే అన్నం పెడితే మంచిదో అదేవిధంగా అన్నప్రసాదం కూడా ఈ విధంగా పెడితే మంచిదని చెప్పి పెద్దలు భావిస్తున్నారు. కాబట్టి మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా నిత్యాన్నదాన కార్యక్రమం 9 రోజులు కూడా మేము నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా విగ్రహం కూడా హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం కూడా తీసుకొని వస్తాము. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రత్యేకత పెడతాం. లాస్ట్ ఇయర్ బాలాపూర్ గణేష్ పెట్టి కళ్ళు మూవింగ్ పెట్టాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కమిటీ వారందరూ కూడా ఏదో ప్రత్యేకత పెడదాం అనగా హ్యాండ్ మూమెంట్ పెట్టి ఆశీర్వాదం ఇచ్చేట్టుగా పెట్టాము. అదేవిధంగా ఇటు చూస్తే శివుడు పార్వతి 2 కూడా నాట్యం చేస్తున్నట్టు మూవింగ్ పెట్టాము. ఎప్పుడు కూడా ఏదో ఒకటి ప్రత్యేకత పెడతాం ఇక్కడ ఈ వాంబే కాలనీలో నిర్వహిస్తున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఘనంగా మన శ్రీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. అలాగే మన ఎంపీ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తాం.
అని చెప్పి తెలియపరిచి సెలవు తీసుకున్నాం. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాల్లో ప్రతిరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన 3వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా నున్న సిఐ కృష్ణమోహన్ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నున్న సిఐ కృష్ణమోహన్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిత్యాన్నదానం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు అభినందించారు. కార్యక్రమ ఆర్గనైజర్ అల్లు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు సుమారు 6,000 మందికి అన్నదానం అందిస్తున్నామని తెలియజేశారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని, పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారని తెలిపారు. భక్తుల సహకారం, కమిటీ సభ్యుల కృషితో ఈ మహోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకులు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పోలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకటవరప్రసాద్, పట్టం శెట్టి నాగఫణి, రమేష్, స్థానిక పెద్దలు, మహిళలు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఈ కండ్రిక ఏరియాలో ఈ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ప్రతిరోజు సామూహిక పూజా కార్యక్రమాలు, నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ నెల వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇదంతా మంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ కమిటీ సభ్యులకు అందరికీ కూడా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఇదంతా కూడా జరిగేందుకు కమిటీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కండ్రికలో నిత్యాన్నదానం కార్యక్రమం జరుగుతుంది. గత 7 సంవత్సరాల నుంచి డైలీ 5,000 నుంచి 6,000 మందికి అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా శుక్రవారం కాబట్టి కుంకుమార్చన కార్యక్రమంలో 200 నుంచి 300 మంది వరకు పాల్గొన్నారు మహిళలు. ఈ కార్యక్రమం బాగా విజయవంతంగా జరుగుతుంది. ఈ నున్న పిఎస్ నుంచి కృష్ణమోహన్ సార్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ లక్ష్మీ గణేష్ చంద్రకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. కావున వచ్చే 4వ తారీఖు వరకు నిత్యాన్నదానం కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. 4వ తారీఖు లడ్డు వేలంపాట ఊరేగింపు కార్యక్రమము జరుగుతూ ఉంటుంది. అందుకని భక్తులందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్ర కాగలని అన్ని వేళ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ గణేశుడు కాపాడాలని కోరుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నరేంద్ర కుమార్. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారు చాలా అద్భుతంగా పూజలు నిర్వహిస్తారు. ఏ రోజు ప్రత్యేకత ఆ రోజు. నిన్న గురువారం సాయినాథుడు, ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి. చాలామంది ముత్తైదులు వచ్చి పూజ చేసుకున్నారు. 30 దేవతలు కండ్రికలోనే ఉండారు. కాశీ నుంచి అన్నపూర్ణాదేవి వచ్చి ఆ వర్షాన్ని తాండవిస్తుంది. 30 దేవతలు వచ్చి ఈ వర్షాన్ని తాండవిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా మమ్మల్ని సంతోష పెడతాం. ఈ రవికుమార్ గారి దంపతులకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇవ్వాలని, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, వాళ్ళు దిగ్విజయంగా ఉండాలని, బోండా ఉమామహేశ్వరరావు గారు చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. 15 సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవాలు చేస్తున్నామండి. మేము 7 సంవత్సరాల నుంచి సపరేట్గా అన్నదాన కార్యక్రమం, నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజ చేయడం జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారండి. అమ్మవారి పసుపు కుంకుమ గాజులు, బ్లౌజ్ ముక్క ఇవ్వటం జరిగింది. మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. తిరుమల లడ్డు ప్రసాదాల తయారీ విభాగంలో పనిచేస్తున్న బ్రాహ్మణులను వెంటనే పర్మనెంట్ చేయాలని, అలానే ఆరోగ్య బీమాను తక్షణమే కల్పించాలని ధార్మిక పరివార్ మరియు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపకులు బాలా శ్రీనివాస్, ధార్మిక పరివార్ జాతీయ అధ్యక్షులు వివి రామారావు డిమాండ్ చేశారు.
బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధార్మిక పరివార్ మరియు బ్రాహ్మణ సంక్షేమ వేదికల ఆధ్వర్యంలో విజయవాడలోని సత్యనారాయణపురంలో సెప్టెంబర్ 14న 146 నదీ జలాలతో మహారుద్రాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడ గాంధీనగర్లోని ఓ హోటల్లో ధార్మిక పరివార్ మరియు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధార్మిక పరివార్ వ్యవస్థాపకులు బాల శ్రీనివాస్, జాతీయ అధ్యక్షులు వివి రామారావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూ ప్రసాదాల తయారీ విభాగంలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా తాత్కాలిక ఉద్యోగులుగా కొనసాగుతున్న వారిని వెంటనే పర్మనెంట్ చేయడంతో పాటు వారికి ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. దీనిలో భాగంగా టీటీడీ పేద బ్రాహ్మణుల సమస్యలపైన దృష్టి సారించాలని కోరుతూ అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల్లో కార్మిక పరివార్ మరియు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6న 146 నదీ జలాలతో మహారుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అలాగే సెప్టెంబర్ 14న దేశంలో 146 నదీ జలాలతో మహారుద్రాభిషేకం జరగనుందని తెలిపారు. రుద్రాభిషేక అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేసి సమస్యల పరిష్కారం కోరనున్నట్లు వెల్లడించారు. నేను బాల శ్రీనివాస్ని, ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక మరియు ధార్మిక పరివార్ యొక్క ఫౌండర్ని. అనేక సమస్యల మీద పరిష్కారం కోరుకుంటూ మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక గత 4 సంవత్సరాలుగా అనేక భారీ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నది. గత 2 సంవత్సరాలుగా ధార్మిక పరివార్ తరఫు నుంచి కూడా మేము ప్రోగ్రాంలని చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ అలాగే ఇతర సమస్యల గురించి ఈ 2 సంస్థలు కూడా తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు మీ అందరినీ కూడా ఈ ప్రెస్ మీట్కి ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు మా రామారావు గారు, ధార్మిక పరివార్ జాతీయ అధ్యక్షులు, అలాగే బ్రాహ్మణ సంక్షేమ వేదిక జాయింట్ సెక్రటరీ శ్రీ నెర్రెల మల్లికార్జున్ గారు, అట్లాగే మా బాల గారు తిరుపతి నుంచి ఇచ్చేశారు, అలాగే బాలాజీ గారు, అలాగే ఉదయ్ గారు, ఇతర సభ్యులందరూ కూడా ఈరోజు మా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక గురించి మీకు వివరిస్తాను. మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక గత 4 సంవత్సరాలుగా విద్య, వైద్యం, ఉపాధి వంటి అనేక సమస్యల మీద బ్రాహ్మణులందరి ఏకీకృతంతో మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇటు విజయవాడ కానీ, ఇటు వైజాగ్ కానీ, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్, ఆదిలాబాద్ అనేక ప్రాంతాల్లో మేము భారీ ఎత్తున దాదాపుగా 315 కార్పొరేట్ హాస్పిటల్లో మేము రాయితీలు తీసుకొని మా బ్రాహ్మణులందరికీ కూడా మేము రాయితీల సౌకర్యంతో వారికి సేవా కార్యక్రమాన్ని అందజేస్తున్నాం. ఎవరైతే అడ్మిట్ అవుతారో బ్రాహ్మణులు ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్లలో వారు డిశ్చార్జ్ అయ్యే టైంలో మాకు రాయితీలతోటి ఒప్పందాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఒక కొత్త ఒరవడి మా సంఘం, మా ధార్మిక పరివార్ కానీ, బ్రాహ్మణ సంక్షేమ వేదిక కానీ చేస్తుంది ఏంటంటే, బ్రాహ్మణ సమస్యల మీద మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి బ్రాహ్మణ సమస్యలను పరిష్కారం చేసే విధంగా మేము మా రూట్ మ్యాప్ని తయారు చేసుకున్నాం. బ్రాహ్మణులు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో బ్రాహ్మణులు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా మేము 1 by 1 టేకప్ చేసి దాని మీద ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు కూడా దాని మీద స్ట్రగుల్ చేయడం, గవర్నమెంట్కి విజ్ఞప్తులు చేయడం, అవసరమైతే దానికి సంబంధించినటువంటి అయ్యే విధంగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలో అలాంటి కార్యక్రమాలను చేపట్టి ప్రతి సమస్యని ఒక్కటొక్కటిగా పరిష్కారం చేసే విధంగా మేము రూట్ మ్యాప్ తయారు చేసుకున్నాం. ట్రెండ్సెట్ మెడోస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తృతీయ వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు
ప్రత్యేకంగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాట నృత్యాలు చేసిన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాలకు అన్ని విధాల సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే బోండా ఉమాకు కృతజ్ఞతలు తెలియజేశారు. సెప్టెంబర్ 6న భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆ సందర్భంగా వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తామని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. నేను ఈ ట్రెండ్ సెట్ నివాసినండి. ఇది మాది ట్రెండ్ సెట్లో తృతీయ వినాయక చవితి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ 3వ వినాయక చవితికి మేము గట్టిగా చేద్దామని అనుకున్నాము. ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలా కూడా మాకు సహకరిస్తామని చెప్పారు. అలానే సహకరిస్తున్నారు కూడా. ఈ లోపల జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఈ కోలాట బృందానికి వాళ్ళు మనం చెప్పడం, వారికి చీరలు పంపిణీ చేయడం కానీ అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయండి. నా పేరు రామాయణ రామూర్తి అండి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన ఎమ్మెల్యే గారైన బోండా ఉమామహేశ్వరరావు గారిని మేము రమ్మని పిలవడం జరిగిందండి. ఆయన వచ్చి మా వినాయకుడి దర్శనం చేసుకుని అలాగే ఇక్కడున్న కోలాట బృందానికి, అంటే ఈ వినాయక చవితికి కోలాటం ఆడే బృందానికి ఇక్కడ వాళ్ళే నేర్చుకొని కోలాటం చేయడం జరుగుతుంది. వాళ్ళ చేతుల మీదుగా సార్ గారి చేతుల మీదుగా అందరికి కూడా శారీ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే ప్రతి విషయానికి గాను మా ట్రెండ్ సెట్లో ఏ విషయానికైనా కానీ మా సమస్యలు కానీ ఏదైనా కానీ ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తే ప్రతి సమస్యను కూడా తన సమస్యగా తీసుకొని పరిష్కారం చేయడం జరిగిందండి. అలాగే ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి బోండా ఉమామహేశ్వరరావు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలపడం జరుగుతుందండి. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి బాగా అంగరంగ వైభవంగా మనం ఇక్కడ ట్రెండ్ సెట్లో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మీ ట్రెండ్ సెట్కి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అలాగే ఆయన మాట ఇచ్చినట్టు ఇక్కడ మనకి ఒక పార్కుకి డబ్బులు 40 లక్షలు శాంక్షన్ చేయడం కానీ, ఈరోజు మేము పిలవంగానే ఆయన గౌరవంగా ఇక్కడికి వచ్చి మా ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించి చాలా హ్యాపీగా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆయన చేతుల మీదుగా ఇక్కడ చీరల పంపిణీ జరిగింది. అదేవిధంగా కోలాటం వాళ్ళకి చీరల పంపిణీ జరిగింది. అదేవిధంగా రేపు 6వ తారీఖు శనివారం జరగబోయేటువంటి అన్నదానానికి కూడా ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా జరుపుతామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనున్నాను మీకు అని మాకు ఒక ధైర్యం చెప్పి మా వెనకుండి నడిపిస్తున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నిరుద్యోగాంధ్రప్రదేశ్గా తయారు చేస్తుందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సాయి చరణ్ యాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పలు కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత ఆధ్వర్యంలో థ్యాంక్ యూ ఎన్డీఏ గవర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెగా డిఎస్సి విజయవంతంగా నిర్వహించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సాయి చరణ్ యాదవ్ మాట్లాడుతూ మెగా డిఎస్సి విజయవంతంగా నిర్వహించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నిరుద్యోగాంధ్రప్రదేశ్గా తయారు చేసిందని విమర్శించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు, విద్యామంత్రి నారా లోకేష్ సహకారంతో దిగ్విజయంగా మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. నాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది టీడీపీ, నేడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుంది సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ అని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్కి నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్కి ఒకటే మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారం వచ్చాక డిఎస్సి నిర్వహించి తీరుతామన్నారు. మెగా డిఎస్సి నారా లోకేష్ బాబు గారి సహకారంతో రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించి ఈరోజు ఎంతోమంది రాష్ట్రంలో నిరుద్యోగులుగా బాధపడుతున్న యువత అందరికీ కూడా మెగా డిఎస్సిలో పాలు పంచుకొని ఈరోజు ఉద్యోగాలు వచ్చిన నేపథ్యం మీ అందరికీ తెలిసిందే. దాని కృతజ్ఞతగా థ్యాంక్ యూ ఎన్డీఏ గవర్నమెంట్, థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనే కార్యక్రమాన్ని ఈరోజు
విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత TNSF ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకో మాట మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యం. నాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయే. ఈరోజు మరోసారి DSC నిర్వహించి నిరుద్యోగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏంటో, నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటో, నారా లోకేష్ గారు ఏంటో ఈరోజు మరోసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు. మరి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఏదైతే 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఉన్నాయో అవి మొత్తం ఆయన రాగానే భర్తీ చేస్తా అని చెప్పి ఆయన పాదయాత్రలో భాగంగా యువతని కేవలం ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకొని మరి ఇద్దరు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతని చేసిన మోసానికి భయపడి పరదాలు కట్టుకొని తిరిగిన వైనం మనం చూస్తూనే ఉన్నాం. మరి మొన్న నారా లోకేష్ గారు యోగల్లం పాదయాత్రలో యువత అందరినీ కలిసి వాళ్ళు నష్టపోయిన నష్టాన్ని తెలుసుకొని ఆ రోజు లోకేష్ గారు ఒకటే హామీ ఇచ్చారు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే దగా ప్రభుత్వం మోసం చేసిందో మరి ఆ నష్టాన్ని పూర్తి చేసే బాధ్యత లోకేష్ గారు తీసుకుంటానని ఆ రోజు యువత అందరికీ హామీ ఇచ్చారు. మరి లోకేష్ గారు చెప్పిన విధంగానే ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంగానే ఒక్కొక్కటిగా యువతని ఏదైతే ఖాళీ ఉద్యోగాల్లోనే మొత్తం భర్తీ చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు. మరి అలానే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్తో గత ప్రభుత్వంలో ఆల్రెడీ ఇక్కడ ఉన్న కంపెనీలు కూడా జగన్మోహన్ రెడ్డికి భయపడి ఎత్తి వేరే రాష్ట్రాలకు తరలించిన వైనం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు ప్రతి దేశ నాయకులు, ప్రతి దేశ బిజినెస్ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో మనకు అంత స్థానం కల్పిస్తే బాగుండు, మనం కూడా ఇక్కడికి వచ్చి ఒక కంపెనీ పెట్టుకుందాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఇక్కడ వ్యాపారం చేసి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించే అవకాశాన్ని మన కంపెనీ ద్వారా మనం చంద్రబాబు నాయుడు గారికి సహకారం ఇద్దామని చెప్పి గగ్గోలు పెట్టుకుంటూ ఎదురు చూస్తూ వస్తున్నారు. మరి ఈ విధంగా మనం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలానే NDA కూటమి ప్రభుత్వానికి, కేశినేని చిన్ని గారి పార్లమెంట్ ఆఫీస్లో యువత తరపు నుంచి కృతజ్ఞతగా పాలాభిషేకం జరిగింది. ప్రజలు మాట్లాడుకునే భాషలోనే పాఠ్య పుస్తకాలతో సహా భాషకు సంబంధించిన అన్ని వ్యవహారాలు సాగాలని తన జీవితపు చివరి శ్వాస వరకు కృషి చేసిన అసలైన తెలుగు భాషా ప్రియుడు, భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట్రామమూర్తి పంతులు అని SKPV హిందూ హైస్కూల్ పరిపాలనాధికారి డాక్టర్ వి నారాయణరావు కొనియాడారు. ప్రజల భాష కోసం పరితపించిన పుణ్యజీవిగా గిడుగును అభివర్ణించారు. తెలుగు భాష వైభవోపేతంగా పేరుతో గాంధీనగర్లోని చిట్టూరి ఉన్నత పాఠశాలలో తెలుగు భాష దినోత్సవాన్ని శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన తెలుగు బాల శతకంలోని 108 పద్యాలను 1000 మంది విద్యార్థులు ఏకకాలంలో ముక్త కంఠంతో పఠించారు. 40 నిమిషాల్లో 108 పద్యాలను అత్యంత వేగంగా 1000 మంది విద్యార్థులు ధారణ చేసి అబ్బురపరిచారు. SKPV హిందూ హైస్కూల్లో పరిపాలనా అధికారి డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ ప్రజల భాష కోసం పరితపించిన పుణ్యజీవిగా గిడుగును అభివర్ణించారు. తెలుగువారంతా తెలుగులోనే తమ దైనందిన వ్యవహారాలు నడుపుకొని తెలుగువారిగా జీవించినప్పుడే గిడుగు ఆత్మకు శాంతి లభిస్తుందని అన్నారు. మాతృభాష పట్ల విద్యార్థులకు మమకారాన్ని, గౌరవాన్ని కల్పించే దిశగా తమ పాఠశాలలో విద్యార్థులందరికీ శతక పద్యాల పఠనం తప్పనిసరి చేసినట్లు తెలియజేశారు. చిన్నతనం నుంచే శతకాల వంటి పద్యాలు, ఇతర సాహిత్యాన్ని నేర్పించడం ద్వారా బాలల్ని ఉత్తమ తెలుగు పౌరులుగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందన్నారు. ప్రధాన ఉపాధ్యాయురాలు పి హారిక మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలు అన్నింటినీ తమ విద్యార్థులు తమ మనసుల్లో నింపుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. తొలుత పాఠశాల ప్రాంగణం నుంచి లెనిన్ సెంటర్లోని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం వరకు విద్యార్థులు బహిరంగ ప్రదర్శన నిర్వహించారు. తెలుగు సాహితీమూర్తుల చిత్రపటాలు ప్రదర్శిస్తూ జై తెలుగు తల్లి అంటూ నినాదాలు చేస్తూ 1000 మందికి పైగా విద్యార్థులు చేసిన వైభవ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈరోజు గిడుగు రామూర్తి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి తెలుగు భాషా వైభవ దినోత్సవం కింద మరి చిట్టూరి హైస్కూల్ గాంధీనగర్లో ఉన్నటువంటి SKPV హిందూ హైస్కూల్ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థ ఇది. మరి తెలుగు భాష యొక్క ప్రాచుర్యాన్ని, తెలుగు అనగానే అమ్మ భాష, మనం తల్లిని ఎలా అయితే మనం జీవితకాలం పాటు గౌరవించుకుని ప్రేమిస్తూ గౌరవిస్తూ మనం ఎక్కడ ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మనం ఎప్పుడు కూడా తల్లిని ఎలా అయితే మర్చిపోకూడదో, తెలుగు భాషను కూడా మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మనం మర్చిపోకుండా మనం ఇంగ్లీషు నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, పరభాషలు నేర్చుకోవాలి. కానీ
తల్లి భాషను మాత్రం జీవితకాలం మరవకూడదు అనేటువంటి సందేశాన్ని మరి ఈ రోజున గిడుగు రామ్మూర్తి గారు పుట్టినరోజు సందర్భంగా మరి 50 మంది పిల్లలు విద్యార్థులు కూడా తెలియజెప్పి వాళ్ళు జీవితకాలం పాటు ఇప్పుడు సుమారుగా 10-15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళు జీవితకాలం పాటు నిన్ను నూరేళ్ళు తెలుగు తల్లి యొక్క తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని గొప్పతనాన్ని వాళ్ళందరూ కూడా సవి చూస్తూ వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా ఒకరికొకరు తెలియజేసుకుంటూ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది పైగా తెలుగువారు నివసిస్తూ ఉన్నారు. ఎక్కడున్నప్పటికీ కూడా తెలుగు భాష వైభవాన్ని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుగువారైన అందరూ కూడా ఈ 18 కోట్ల మంది పైగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా గుర్తెరిగి మరి వారు ఎక్కడున్నా కానీ మన ఆంధ్ర రాష్ట్రం యొక్క తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేసేలాగా మరి మనం అందరం కూడా ఒక గొప్పగా పేర్కొనాలని తెలియజేసే సందర్భంగా ఈ రోజున తెలుగు భాష వైభవోత్సవం అనేది చిట్టూరు హై స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఉదయమే ఇక్కడి నుంచి లెనిన్ సెంటర్ వరకు కూడా పెద్ద ఎత్తున 1000 మంది విద్యార్థులు ర్యాలీగా వెళ్ళి మరి అక్కడంతా కూడా ప్రదర్శన చేసుకుని మళ్ళీ స్కూల్కి రావటం. ఈ రోజున మరి తెలుగు బాల జంజాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి 108 పద్యాలని 1000 మంది విద్యార్థులు ఏకకంఠంతో ఆలపించడం అనేది ఒక రికార్డు. భాషలందు తెలుగు లెస్స. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. ప్రస్తుత కాలంలో ఆంగ్ల పాఠశాలలుగా ఎన్నో పాఠశాలలు వస్తున్నాయి. కానీ మా చిట్టూరి హై స్కూల్ యొక్క విద్యార్థులందరికీ తెలుగు భాష యొక్క తీయదనాన్ని అందించడానికి తెలుగు భాషా శతకము పద్యపఠనము సామూహికంగా చేశాము. ఈ తెలుగు యొక్క కమ్మదనాన్ని, ఎందుకంటే అందరి మాతృభాష తెలుగు, ఈ భాష ఎంత మాధుర్యంలో ఉంటుందన్నది చాటి చెప్పడానికి పిల్లలకి అనేక రకముల పద్యాలను నేర్పించడం జరిగింది. గత వారం రోజులుగా సుమతి శతకము, వేమన శతకము, అలాగే ఈ తెలుగు భాషా దినోత్సవంకి తయారు చేశాము. ఈరోజు ఉదయము లెనిన్ సెంటర్ దగ్గర గిడుగు సత్యనారాయణ గారి విగ్రహంకి నివాళులర్పించి ర్యాలీలో తిరిగి వచ్చి పాఠశాలలో 1000 మంది విద్యార్థుల చేత సామూహిక పఠనం చేశాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు దేశానికి ఫ్రూట్ క్యాపిటల్, ఆక్వా హబ్ గా ఆంధ్రప్రదేశ్ ఉందన్న ముఖ్యమంత్రి 200 కోట్లు దాటిన ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడి. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సూర్యగర్ను వినియోగించుకోవాలన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లుల నుండి ఉపశమనంతో పాటు తిరిగి సొమ్ము జమ అయ్యే అవకాశం ఉందని వెల్లడి. సెంట్రల్ నియోజకవర్గం వ్యాప్తంగా పలు డివిజన్లలో వినాయక చవితి వేడుకలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్ష. నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ. రోడ్డు ప్రమాదాలను నిర్మూలించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమన్న ఏడీసీపీ ప్రసన్న కుమార్. ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.